పూరా లోకల్. ఇప్పుడు వస్తుంటే అక్కన్నపేట ఫర్టిలైజర్ సహకార సంఘం లోపల రైతులు కొంతమంది గుమ్మిగూడినటువంటి పరిస్థితి చూసి నేను కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, మా నాయకత్వం, సెక్యూరిటీ అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 500 చిల్లర బస్తాలు ఉన్నాయి అక్కడ. మంది అంతా కూడా మొత్తం అంతమంది కూడా లేరు. కానీ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వాళ్లకు విశ్వాసం కలిగించి తప్పకుండా ఎరువుల సరఫరాకు సంబంధించి ఇది ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి. ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి సరి అయిన దిశలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి అనేక సందర్భాల్లో కలవడం, వ్యవసాయ శాఖ మంత్రి అనేక విజ్ఞాపనలు ఇవ్వడం, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 11 మంది ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా కేంద్ర మంత్రితో అనేక సందర్భాల్లో ఘర్షణ పడి అవసరమైతే మన ర్యాలీ పార్లమెంట్లోనే ప్రియాంక గాంధీ గారితో సహా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి జరుగుతున్న కార్యక్రమంలో ఎరువులు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బందిని తొలగించాలని అధికారంలో కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీని కోరుతాను. దీనిలో సందిగ్ధ సడమియా లెక్క రాజకీయాన్ని, రైతులను ప్యానిక్ అంటే ఒక ఆందోళన కలిగించేటువంటి విధంగా చెప్పులు వాళ్ళే పెట్టిస్తారు, ఫోటో వాళ్ళే ఇస్తారు, పేపర్లో వాళ్ళే రాస్తారు, అదే టీచర్స్లో చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? కన్ఫ్యూజన్ ఆఫ్ ఫార్మర్స్. అవసరం 2 అయితే 5 కొనుక్కోబోయే ప్రయత్నం జరుగుతోంది. నేను రైతులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అందరికీ ఎరువులు ఇప్పించే బాధ్యత మాది. ఇప్పించకపోతే కూడా మేమే. కేంద్రంతో కొట్లాడే బాధ్యత కూడా మాదే. నేను స్థానికంగా పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను. మ్యూచువల్ రాష్ట్రం నుంచి ఏమైనా కావాల్సి ఉంటే ఆయన కూడా నన్ను కోరుతాడు. కేంద్రం నుంచి ఎరువులు రావాలి కాబట్టి ప్రత్యేకించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు సరైన విధంగా సరఫరా చేసే బాధ్యత తీసుకోమని వారిని సందర్భంగా కూడా కోరుతాను. హుస్నాబాద్ ప్రాంతానికి గుండెకాయ గౌరవెల్లి ప్రాజెక్టు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించినాం. 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనా పూర్తి చేసుకొని కడతా అన్నా కట్టని ప్రాజెక్టుకు సంబంధించి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించడం, క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాం. భూసేకరణకు సంబంధించి అనేకమైనటువంటి రెవెన్యూ పద్ధతుల వల్ల నోటిఫికేషన్ 60 రోజులకు డిఎన్డీ అవుతుంది, దాని తర్వాత 60 రోజులకు అవార్డు అవుతుంది, దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అవుతుంది, టోకెన్ రేజ్ అవుతుంది, డబ్బులు రావాలి, అంతకుముందు సర్వే జరగాలి. ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ఆర్థిక పరమైనటువంటి అంశంతో కొంత ఇబ్బంది ఉంది. తొందరలోనే భూసేకరణకు డబ్బులు కేటాయింపజేసి ఇప్పటికే హన్మకొండ జిల్లా కింద ఒక 25 కోట్లు ఇచ్చినాయి. సిద్దిపేట, కరీంనగర్ కూడా తొందరలో డబ్బులు తీసుకొచ్చి ప్రక్రియ పూర్తి చేసి కాలువలు తవ్వి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా ఈ రైతాంగానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదే. ఇవ్వకపోతే కూడా నాదే. కానీ నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ధర ఎక్కువ తక్కువ ఇట్లా అట్లా నా దాంట్లోకే పోతుందని ఎటువంటి అలజడి వద్దు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుకుంటున్నా, కాలువలు తవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇచ్చే నష్టపరిహారాన్ని తొందరగా తీసుకొని కాలువలు తవ్వడానికి మీరు అందరూ సహకరిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి మీరు బాధ్యతగా సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రభుత్వం తరఫున నేను 3 కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, పంచాయత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో సహా అందరూ కూడా ఈ పనిని అనేక సందర్భాల్లో రివ్యూ చేస్తున్నాం. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసినారు. ఆ ట్రిబ్యునల్ 10 కోట్ల ఫైన్ వేసింది. 10 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టించినాం. మళ్ళీ దాన్ని అప్పీల్ చేసి ఆర్గ్యుమెంట్ పెంచి సమయం పెంచుకోనే ఇష్టం లేక ప్రభుత్వం తరఫున నేను చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన రోజు 10 కోట్ల రూపాయలు ఒప్పించి ఎన్జిటి కింద 10 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. త్వరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి ఈ గౌరవెల్లి నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి కాలువల కొరకు భూసేకరణలు పూర్తి చేసి ఆ కాలువలు తవ్వే కార్యక్రమంతో పాటుగా నీళ్లు నింపి రైతాంగానికి సహకారం చేస్తాం. రైతుల సహకారం కావాలి. వేరే రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం, వారందరూ కూడా సహకరించవాలి.